మావా ఓ మావా మంత్రాలకు చింతకాయలే కాదు వార్తలు కూడా రాలే గాని ఏడున్నావు నువ్వు? నేను ఆన్లైన్ క్లాసులలో మంత్రాలు నేర్చుకుంటాను. ఏంది ఆన్లైన్ క్లాసులో మంత్రాలా? ఎవరు నేర్పుతున్నారు? అయినా నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు చెప్పు? నేను రామ్ గోపాల్ వర్మ దగ్గరికి సైన్మా ఆడిషన్ పోతా, లేదంటే అమీర్పేట్ల కొత్త కోచింగ్ సెంటర్ పెడతా. అట్లానా? మంచిగున్నది పో. అయినా నీకు గీ దిక్కుమాలిన ఆలోచన ఎందుకు వచ్చింది? లేక లేక బీహార్లో ఒక డాక్టరు పిల్లగానికి యూట్యూబ్ చూసుకుంటా ఒక ఆపరేషన్ చేసిండట. ఆ ఆపరేషన్ చేసిన పిల్లగాడు ఎక్కువసేపు బతకలేదట. చూసిర్రా ఏం చేస్తాలో, కాలం ఎడిపోతాందో. గా డాక్టరు యూట్యూబ్ చూసుకుంటా ఆపరేషన్ చేసుడేంది మావా? వాడు మనిషా లేక దివానా? యూట్యూబ్ చూసుకుంటా పానాలు తీసిన డాక్టర్ గారిని పట్టుకునేందుకు పోలీసులు తిరుగుతారు. కానీ నేను గట్లాంటి పానాలు తీసే కోర్సులు నేర్పినుల్లా. మరి మంత్రాలు వేసుకొని నువ్వేం చేస్తావో? గిట్లా అసొంటి దుకాణం తీస్తే గా పోలీసులు నీ షెడ్ సాఫ్ చేస్తారేమనుకున్నావో మరి? అరే పురాగా ఇంటవా అయినవా ఎలక ముఖం దానా? ఇప్పుడు పోరగాన్లు ఏ అని కొత్తగా క్రియేట్ చేస్తాను కదా, గట్లనే నేను మంత్రాలతోని మంచిగా సాఫ్ట్వేర్లు అన్నీ కూడా తయారు చేసి బాగా సంపాదిద్దాం అనుకుంటాను, సైడ్ బిజినెస్ లెక్క. నీ తెలివి తెల్లారా? గింతగనం తెలివి నీకు ఒక్కనికే ఎందుకు పెట్టింది దేవుడు అని దండం పెడుతున్నా. మంది ముంగట నన్ను మోయకు పిల్ల. నేను మోసుడు కాదు, పిచ్చి కథలు పడితే నలుగురు నిన్ను మోసేదాకా అవుతుంది. ఇంకోసారి యూట్యూబ్ చూసుకుంటా గది నేరుస్తా గీ పేరు మారుస్తా అన్నావంటే జబర్దస్త్ వార్తలల్లో అష్టుని వారి అర్పించడే మరి, యాదుంచుకో. నేనేదో టైంపాస్ చేస్తున్నా, ఈ మంత్రాలు చెప్పాలు నాతో నేడవుతుంది. వస్తున్నా, కడిమ వార్తలు నువ్వు చెప్పు. చూసిరు కదా, ఆగసగ్గాలు అయిపోతుందని పానం మీదకి తెచ్చుకోకుర్రి. సర్టిఫికెట్ లేని డాక్టర్ల దగ్గరికి పోయి ఉత్తి పుణ్యాన పానం పోగొట్టుకోకుర్రి. జర జాగ్రత్తగా ఉండులి జనులారా.